దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ 2 టికెట్ల ఉపసంహరణ ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఖచ్చితంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నప్పుడు, అంటే సిటీలో విస్తృతంగా వివిధ ప్రదేశాలకు తిరగాలని అనుకున్నప్పుడు, అంటే ఇతర ప్రదేశాల నుంచి సిటీకి వచ్చి ఎక్కువగా ట్రావెల్ చేయడానికి కార్ హైక్ చేసుకోవడం కానీ ఇంకా వివిధ మార్గాలను ఎంచుకోలేనటువంటి నేపథ్యంలో ఆర్టీసీ పూర్తిగా ఇటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్ లో బస్సు సర్వీసులు కలిగి ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలకు అన్ని మూలలకు సో ఆర్టీసీని ఎంచుకొని వివిధ ప్రాంతాలకు పనులకు వెళ్లే వాళ్ళు కానీ విజిట్ చేసేటువంటి వాళ్ళు కానీ వీటన్నిటికీ ఫ్యామిలీ 24 టికెట్ ని ఉపయోగించుకునేవారు. యాక్చువల్ గా 24 అవర్స్ టికెట్ ఉపయోగించుకోవడానికి 100 రూపాయలతో ఒక బస్ టికెట్ ఇస్తున్నారు, అన్లిమిటెడ్. అంటే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో 100 రూపాయలు పెట్టి వ్యక్తి సంచరించవచ్చు. అదే ఫ్యామిలీ గ్రూప్ గా ఫ్యామిలీ వస్తే ఒక నలుగురికి 300 రూపాయల టికెట్ చెల్లిస్తే చాలు. 300 రూపాయలు ఇచ్చి ఆధార్ కార్డు లేదంటే మన దగ్గర ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఆ గుర్తింపు కార్డు చూస్తే చాలు. సో ఫ్యామిలీ మొత్తం తిరగొచ్చు. సో దాని వల్ల నలుగురు ప్రయాణం చేయడం వల్ల 100 రూపాయలు ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ వాటికి అధికారుల నుంచి వస్తున్నటువంటి వినతులు, అంటే ఆర్టీసీ అధికారులు అటు కండక్టర్ కానీ డ్రైవర్లు కానీ తర్వాత ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బస్సులన్నీ హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఉచితంగా మహిళలకు రవాణా ఏర్పాటు చేయడంతో బస్సులో ఆక్యుపెన్సీ పెరిగింది. భారీగా హౌస్ఫుల్ ఉంటున్నటువంటి పరిస్థితి అన్ని రూట్లలో. సో ఆ రకంగా వెళ్ళాలంటే ఈ నలుగురికి సంబంధించిన టికెట్లు ఇష్యూ చేస్తే వారి నలుగురికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, వీరన్ని ఐడెంటిటీ కార్డులు ప్రూఫ్ చూడాల్సి ఉంటుంది. దానివల్ల లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ టికెట్లను జారీ చేయడం మంచిది కాదు, దానివల్ల ఇతర ప్రయాణాలకు ఇబ్బంది అనేటువంటిది చెప్పడంతో నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధానంగా 50 రూపాయలకే T6 ధర టికెట్ 50 రూపాయలకు సీనియర్ సిటిజన్ల కోసం హ్యాపీ అవర్స్ కోసం అనేటువంటి ఒక టికెట్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే, 24 గంటలు ప్రయాణం చేయొచ్చు. దీంట్లో 4 గంటల వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టికెట్ కి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ ఉంటుంది. కేవలం 50 రూపాయలు చెల్లిస్తే చాలు. సో వీటన్నిటిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తారీఖు 2024 నుంచి టికెట్ల ఇష్యూ ఉండదు అనేటువంటిది. ఇప్పటి వరకు కూడా పెద్దగా ఇష్యూ చేస్తున్న సందర్భాలు కనిపించట్లేదు. ఫ్రీగా మహిళలకు ఉచితంగా బస్సు రవాణా వచ్చినప్పటి నుంచి, ఎందుకంటే ఫ్యామిలీలో వాళ్ళు కూడా భాగమే కావచ్చు కాబట్టి దీన్ని తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో త్వరలోనే, అంటే రేపటి నుండే జనవరి 1వ తారీఖు 2024 నుంచి టికెట్లన్నీ కూడా రద్దు చేయనున్నారు. రైట్ మధు, ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2 రకాల టికెట్ల జారీని నిలిపివేయాలి అని ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ టికెట్ అమలు చేస్తున్న కారణంగా T24 టికెట్ను రద్దు చేయాలి అని ఆర్టీసీ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించి ప్రకటనను కూడా ఆర్టీసీ ఎండి విడుదల చేశారు. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ 2 రకాల బస్ టికెట్లను రద్దు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రీ బస్ స్కీమ్తో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఫ్యామిలీ 24 T6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ 2 రకాల టికెట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఫ్యామిలీ 24 T6 టికెట్ల జారీకి కండక్టర్లకు ఎక్కువ సమయం పడుతూ ఉండటంతో ఆ రెండింటిని ఉపసంహరించుకుంటున్నట్లుగా సజ్జనార్ వెల్లడించారు. 2024 జనవరి 1 నుంచి ఈ 2 రకాల టికెట్లు అందుబాటులో ఉండవు అని సజ్జనార్ చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ ఎండి చెప్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఫ్యామిలీ 24 టికెట్ కింద 24 గంటల్లో సిటీ, ఆర్డినరీ, మెట్రోలో ప్రయాణం చేయొచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. T6 టికెట్ కింద హ్యాపీ అవర్స్లో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మహిళలకు ఫ్రీ టికెట్, 0 టికెట్ అందుబాటులోకి రావడంతో ఈ 2 రకాల టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఈ 2 టికెట్ల ఉపసంహరణ ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఖచ్చితంగా అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఎందుకంటే గతంలో ఫ్యామిలీ కలిసి బయటికి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నప్పుడు, అంటే సిటీలో విస్తృతంగా వివిధ ప్రదేశాలకు తిరగాలని అనుకున్నప్పుడు, అంటే ఇతర ప్రదేశాల నుంచి సిటీకి వచ్చి
ఎక్కువగా ట్రావెల్ చేయడానికి కార్ హైక్ చేసుకోవడం కానీ ఇంకా వివిధ మార్గాలను ఎంచుకోలేనటువంటి నేపథ్యంలో ఆర్టీసీ పూర్తిగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్ లో బస్సు సర్వీసులు కలిగి ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలకు అన్ని మూలలకు సో ఆర్టీసీని ఎంచుకొని వివిధ ప్రాంతాలకు పనులకు వెళ్లే వాళ్ళు కానీ విజిట్ చేసేటువంటి వాళ్ళు కానీ వీటన్నిటికీ ఫ్యామిలీ 24 టికెట్ ని ఉపయోగించుకునేవారు. యాక్చువల్ గా 24 అవర్స్ టికెట్ ఉపయోగించుకోవడానికి 100 రూపాయలతో ఒక బస్ టికెట్ ఇస్తున్నారు అన్లిమిటెడ్. అంటే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో 100 రూపాయలు పెట్టి వ్యక్తి సంచరించవచ్చు. అదే ఫ్యామిలీ గ్రూప్ గా ఫ్యామిలీ వస్తే ఒక నలుగురికి 300 రూపాయల టికెట్ చెల్లిస్తే చాలు. 300 రూపాయలు ఇచ్చి ఆధార్ కార్డు లేదంటే మన దగ్గర ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఆ గుర్తింపు కార్డు చూస్తే చాలు. సో ఫ్యామిలీ మొత్తం తిరగొచ్చు. సో దాని వల్ల నలుగురు ప్రయాణం చేయడం వల్ల 100 రూపాయలు ఆదా చేసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ వాటికి అధికారుల నుంచి వస్తున్నటువంటి వినతులు అంటే ఆర్టీసీ అధికారులు అటు కండక్టర్ గానీ డ్రైవర్లు గానీ తర్వాత ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బస్సులన్నీ హౌస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఉచితంగా మహిళలకు రవాణా ఏర్పాటు చేయడంతో బస్సులో ఆక్యుపెన్సీ పెరిగింది. భారీగా ఫుల్ హౌస్ఫుల్ ఉంటున్నటువంటి పరిస్థితి అన్ని రూట్లలో. సో ఆ రకంగా వెళ్ళాలంటే ఈ నలుగురికి సంబంధించిన టికెట్లు ఇష్యూ చేస్తే వారి నలుగురికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు వీరన్ని ఐడెంటిటీ కార్డులు ప్రూఫ్ చూడాల్సి ఉంటుంది. దానివల్ల లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ టికెట్లను జారీ చేయడం మంచిది కాదు, దానివల్ల ఇతర ప్రయాణాలకు ఇబ్బంది అనేటువంటి చెప్పడంతో నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక ప్రధానంగా 50 రూపాయలకే T6 ధర టికెట్ 50 రూపాయలకు సీనియర్ సిటిజన్ల కోసం హ్యాపీ అవర్స్ కోసం అనేటువంటి ఒక టికెట్ తీసుకురావడం జరిగింది. ఇది కేవలం 50 రూపాయలు మాత్రమే 24 గంటలు ప్రయాణం చేయొచ్చు. దీంట్లో 4 గంటల వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ